జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో మోదీకి పాలాభిషేకం చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు వారు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆదేశానుసారం శుక్రవారం రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత సర్కారు పేద మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం జీఎస్టీ తగ్గించడం జరిగింది. ఈ యొక్క తగ్గింపుల వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరగనుందని, ప్రతి కుటుంబంలో రోజువారీ నిత్యావసర వస్తువులతో పాటు విద్యార్థులు నోట్బుక్స్ నుంచి మొదలుకొని వ్యవసాయదారులకు ఆటోమొబైల్స్ రంగానికి ఇలా అన్నింటిలో ముఖ్యంగా ఇన్సూరెన్స్ రంగం పైన జీఎస్టీని తగ్గిస్తూ ఆరోగ్యం విషయంలో ప్రజలకు అవసరమయ్యే 33 రకాల మందులపైన జీరో జీఎస్టీని విధిస్తూ కేంద్ర సర్కార్ మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో ప్రజలంతా ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటున్నారని, భవిష్యత్తులో ప్రజల మేలును కోరుకుంటున్న భారతీయ జనతా పార్టీకి తోడ్పాటు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, రాష్ట్ర స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి, పార్లమెంటు కో కన్వీనర్ గుంటుక సదాశివ్, బీజేపీ సీనియర్ నాయకులు ఈలెందల శ్రీనివాస్, కొల్లెపు శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు సొంకెట విజయ్, కుడుకల రఘు, పన్నాల రాఘవరెడ్డి, సురేష్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. పాత బస్టాండ్ లో నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేయడం జరిగింది. మొన్న నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక శాఖ మంత్రి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంచి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలపై భారం పడకుండా జీఎస్టీ మన దేశాన్ని తగ్గించి సామాన్యులకు భారం తగ్గించారు. దీనికి నరేంద్ర మోడీ గారికి మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, భారతీయ జనతా పార్టీ మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు పెద్దలు యాదగిరి బాబు గారు, నాతోటి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. భారతదేశ చరిత్రలో ఒక మంచి విషయాన్ని పేద ప్రజలకు ఈ జిఎస్టీ రూపంలో ఒక వరంగా ఇవ్వడం జరిగింది. అందుకు గాను నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, మన పార్లమెంటు సభ్యులు అరవింద్ గారికి మెట్పల్లి పక్షాన మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కూడా ఈరోజు భారత ప్రధాని కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క నిత్యావసర సంబంధించి జీఎస్టీని తగ్గించడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రపంచ దేశాల్లో నిత్యావసర వస్తువులకు ప్రపంచ దేశాలే అత్యున్నత సందర్భంలో కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశంలో పేద ప్రజలకు జీఎస్టీని తగ్గించి ఇవాళ పేద ప్రజలందరూ కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క జీఎస్టీ తగ్గించడం ద్వారా పేద ప్రజలు ఇంకా అభివృద్ధి చెందేటువంటి ఆలోచనతో, మంచి ఆలోచనతో ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మంచి నిర్ణయిస్తున్నారు. దీన్ని స్వాగతిస్తూ మెట్పల్లి పట్టణ శాఖ అధ్యక్షుడు బొడ్ల రమేష్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు గారి నాయకత్వంలో ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశంలో ఇది చాలా శుభ పరిణామం. ప్రజలందరూ కూడా ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి నియోజకవర్గాల్లో చాలా ఉత్సాహంగా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈ జీఎస్టీ తగ్గించడంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందం. పేద ప్రజలందరూ కూడా మంచి మేలు జరుగుతుంది. ఏదైతుందో భారతీయ జనతా పార్టీ మంచి డిసిషన్ తీసుకున్నది. మరి పేద ప్రజలందరికీ మంచి జరుగుటై మరి అన్ని వస్తువుల మీద జీఎస్టీ చాలా వరకు దాదాపు ఒక 50% తక్కువ చేసి అందరి మీద ప్రజలకు మరి ఎవరెవరికైతే మనకు సహాయక వస్తువులు ఉంటాయో వాటి అన్ని మీద తక్కువ చేసుకోవడం వల్ల కొనుగోలు కూడా మంచి జరుగుతుంది. అందరికీ సహకారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి, మరి నిర్మలా సీతారామన్ గారికి, మరి దాంతో పాటు అరవింద్ అన్న గారికి అందరికీ నా ఉద్యోగపూర్వక నమస్కారాలు. అరవింద్ అన్న గారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
పట్టణ బీజేపీ కార్యవర్గం మొత్తం ఇక్కడ ఉండదు. నాకు జిఎస్టీ 60% తగ్గించినందుకు పేద ప్రజలకు అన్ని చేస్తారని దేశం అభివృద్ధి పదంలో నడుచుకుంటూ పోతూ ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసిన అవినీతి పాలన కట్టుకుంటూ పోయేసరికి అప్పులన్నీ ఇది చేసింది. అందువరకు ఇప్పుడు కొంచెం దేశం అభివృద్ధి చెందింది. ప్రపంచ దేశాలలో బీజేపీ ఒక ముందడుగు వేసి జిఎస్టీని తగ్గించినందుకు నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఏదైతే చిరు వ్యాపారులకు కానీ కూలీలకు కానీ ఏదైతే చాలా మందికి ఉపయోగపడుతుంది ఇదంతా గమనించి మన నరేంద్ర మోడీ గారు తర్వాత నిర్మలా సీతారామన్ గారు మన ప్రియతమ నాయకులు మన నిజామాబాద్ ముద్దుబిడ్డ మన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు వారికి మేము పాలాభిషేకం చేస్తున్నాము. ఎందుకోసమంటే ఇది చరిత్రాత్మకమైన నిర్ణయము. ప్రతి పేదవానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క జిఎస్టీ తగ్గజేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అది చేతల పార్టీ కానీ మన ఏదైతే వాగ్దానాలు చేస్తారు తప్ప ఏ పనులు కూడా చేయని 42% రిజర్వేషన్ అని చెప్పి ఎన్నికల ముందు కామారెడ్డిలో డిక్లరేషన్ చెప్పింది. దానికి కూడా అది ఇంప్లిమెంట్ చేస్తలేదు. 42% బీసీ రిజర్వేషన్ అంటున్నాం. 10% ముస్లింలన్న కలిపిండు. మీ దగ్గర ధైర్యం ఉంటే దమ్ముంటే ముస్లింలను తీసేసి 42% బీసీ రిజర్వేషన్ పంపించండి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. ఇది అక్కర్లే ఫ్లాప్ ప్రభుత్వం అని చెప్పి నేను జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నా మిత్రులారా. అదే విధంగా ఈ యొక్క జిఎస్టీ ఏదైతే ఉందో ప్రతి పేదకు హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకు ఒక 50,000 రూపాయలు కడితే 18% జిఎస్టీ పోతుండే. ఇలా జిఎస్టీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మీద 20 నుంచి 35,000 రూపాయలు లబ్ధిదారులను తెలియజేస్తున్నాం. అదే విధంగా ఏదైతే ఈ రైతు కూలీలకు కానీ ఈ చిన్న చిన్న వస్తువులకు కానీ ఇవన్నీ కూడా తీసేసింది. కాబట్టి దీనికి మన ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే విధంగా బొడ్ల రమేష్ గారి ఆధ్వర్యంలో మెట్పల్లి ఇంత గ్రాండ్ గా ప్రోగ్రామ్ చేయడానికి ఇవాళ బొడ్ల రమేష్ గారికి ఈ యొక్క మన మెట్పల్లి టౌన్ యొక్క కార్యవర్గానికి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా. భారత్ మాతాకి నాయకత్వం.